తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఫిబ్రవరి 11వ తేదీ ఓటింగ్ జరగనుంది. 13వ తేదీ ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ జరగనుంది. దీనిని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుమిదని ప్రకటించారు. జనవరి 28 బుధవారం నుంచి ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో 52,43,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. జనవరి 28 తేదీ నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. జనవరి 30 వరకు నామినేషన్ల చివరి తేదీ. జనవరి 31న నామినేషన్లను పరిశీలిస్తారు. ఫిబ్రవరి 1న నామినేషన్ల స్క్రూటినీపై అభ్యంతరాలను స్వీకరిస్తారు. ఫిబ్రవరి 2న ఈ అభ్యంతరాలపై తుది నిర్ణయం తీసుకుంటారు. ఫిబ్రవరి 3న నామినేషన్ల విత్డ్రాకు అవకాశం ఉంటుంది. ఫిబ్రవరి 3నే పోటీ చేసే అభ్యర్థుల ఫైనల్ లిస్టు కూడా ప్రకటిస్తారు. అదే ఫిబ్రవరి 3వ తేదీన ఫైనల్ అభ్యర్థులను ప్రకటిస్తారు. ఇక ఫిబ్రవరి 11న పోలింగ్ జరుగుతుంది. ఫిబ్రవరి 13న కౌంటింగ్ ఉంటుంది. ఫిబ్రవరి 16న మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపాలిటీల్లో చైర్పర్సన్ల ఎన్నిక జరుగుతుంది. దీనికి సంబంధించి ఎన్నికల సంఘం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. అధికారులతో సమావేశం కూడా జరిగింది. అన్ని విధాలుగా ఈ తేదీల్లో ఎన్నికలు నిర్వహించడానికి అనుకూలంగా ఉంటుందన్న తర్వాతనే షెడ్యూల్ విడుదల చేశారు. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికలకు ప్రధాన పార్టీలు రంగం సిద్ధం చేసుకున్నాయి. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్లు ఇప్పటికే అభ్యర్థులను జాబితాను రూపొందించడంలో సిద్ధమయ్యాయి. పలువురు అభ్యర్థుల నుంచి ఇప్పటికే దరఖాస్తులు కూడా తీసుకుంటున్నాయి. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే దూకుడుగా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు జిల్లాల్లో ఇప్పటికే పర్యటనలు కూడా చేశారు. వీలైనంత ఎక్కువ మున్సిపాలిటీలను కైవసం చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ వ్యూహం సిద్ధం చేస్తోంది. ఇక బీఆర్ఎస్ కూడా ఇది తమకు మంచి అవకాశమని భావిస్తోంది. కాంగ్రెస్ కన్నా ఎక్కువ సీట్లు సాధించాలన్న లక్ష్యంతో ఉంది. అటు బీజేపీ కూడా మున్సిపాలిటీల్లో తమ ఆధిక్యాన్ని ప్రదర్శించాలని చూస్తోంది. ఇప్పటికే పార్టీ అగ్రనేతలంతా సమావేశమయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు తగిన వ్యూహాన్ని రూపొందిస్తున్నారు. అటు పార్టీ హైకమాండ్ కూడా ఈ విషయంలో దృష్టి సారిస్తోంది.